ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అదేవిధంగా మరి బీజేపీలో మోడీ గారు ఏదైతే ఉన్నారో మళ్ళీ దాన్ని ఏదో పునర్నిర్మాణం నిమిత్తం మరి రాజధాని వచ్చి ఆయన కూడా అక్కడ అన్ని పర్యవేక్షించి రాజధాని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయగలరు చంద్రబాబు నాయుడు గారు అని అన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే లోగడ ఎలక్షన్లో 24లో 19లో రాజధాని అమరావతి అని చెప్పి మళ్ళీ 24లో కాదన్నప్పుడు ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో అందరూ కూడా చూశారు. మరి మొన్న మీడియా సమావేశం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విషం కక్కుతూ ఏదైతే అమరావతి రాజధానిగా నదీ జలాల పక్కన ఉండటం వల్ల ఉండవలసిన అవసరం లేదు, ఒక రాష్ట్రానికి రాజధాని కూడా అవసరం లేదన్నట్టుగా మాట్లాడితే దానికి మళ్ళీ పేరు నాని గారు, సజ్జల గారు వివరణ ఇస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దీనికోసం ఏదైతే లోక్సభలో బిల్లు పెట్టమని చెప్తున్నారో దానికి వాళ్ళు అనుకూలమా కాదా అనేది ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పటికైనా వాళ్ళ క్లారిటీ ఇమ్మని చెప్పండి. అమరావతి రాజధాని కావాలా లేదా అనేది వాళ్ళే అలా మాట్లాడితే వైసీపీలో నియోజకవర్గం ఉన్న నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడిదారులందరూ కూడా వస్తున్నారు, వీళ్ళు కూడా వెల్కమ్ చేయమనండి. ఆంధ్రప్రదేశ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వాళ్ళకి ప్రేమానురాగాలు ఉంటే వైసీపీ వాళ్ళని కూడా ఏదైతే పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా మీరు నిర్భయంగా పెట్టుబడులు పెట్టండి, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేమందరం కూడా సహకరిస్తాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సహకరిస్తారనేది మాట చెప్పుకోకుండా మీరు పెట్టుబడులు పెడితే రేపొద్దున్న ఇబ్బంది పడతారని చెప్పి భయానక వాతావరణం సృష్టిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు అనేది వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత అంతేనా ఉంది. వాళ్ళు వివరణించుకునే ముందు ఏదైతే రాజధాని గురించి బిల్లు ఏదైతే పెడదామని అనుకుంటున్నారో లోక్సభలో దానికి మేము సపోర్ట్గా పెట్టండి, అమరావతి రాజధానిగా ఉండాలి అనేది పెట్టండి అనేది వాళ్ళు చెప్పడానికి వాళ్ళు సుముఖమా కాదా అనేది ప్రజలకి సమాధానం ముందు చెప్పాలి. దీన్ని క్లారిటీ ఇవ్వకోకుండా ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతూ మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్పితే మేము ఈ అభివృద్ధి చేసాం, మేము ఇంతకంటే అభివృద్ధి చేస్తాం, మాకు చేయండి అని చెప్పి మాట్లాడే దగ్గర ప్రజల మనసులు గెలవాలి కానీ మరి వాళ్ళని భయానక వాతావరణంలోనూ కన్ఫ్యూజన్లో సృష్టించడం అనేది కాదు. వైసీపీ నాయకులు ఏదైతే ఉన్నారో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. లోగడ 11 ఇచ్చారు, ఆ 11 కూడా ఇవ్వకపోవటానికి గల కారణం కూడా రేపొద్దున ప్రజలు సమాధానం చెప్తారు. ఇప్పుడైనా సరే క్లారిటీగా వాళ్ళు ప్రజలకు చెప్పే విధంగా ఓకే మేము ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఇంతకు మించి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలను అడగమని చెప్పండి, మేము కూడా సంతోషంగా చెప్తాం. మేము చేసుకెళ్లేది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అహర్నిశలు కష్టపడుతూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ రాజధాని అని వాళ్ళు ఏదైతే వైజాగ్ అన్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఆకర్షిస్తే ఇవాళ అమరావతి కంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు అందరూ కూడా వైజాగ్ రావటాన్ని చూశారు. భవిష్యత్తులో అమరావతి రాజధాని కింద ఉన్నాక రేపొద్దున ప్రపంచం నలుమూల నుంచి కూడా అక్కడికి వచ్చి పెడతాం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం అభివృద్ధి ప్రతి ఒక్కరిని కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పిస్తే సంక్షేమం దానంతా అదే కట్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు సంక్షేమం గురించి ఆశించరు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో సంక్షేమాన్ని ఇస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తే రేపొద్దున సంక్షేమం అనేది ఆటోమేటిక్ గా తగ్గుద్దనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ పెట్టుబడులు కానీ ఇండస్ట్రీల కోసం కానీ తీసుకొస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి వైసీపీ ఇటువంటి వాటికి ఇప్పటికైనా ఇటువంటి నాటకాలకి తెరదించాలని చెప్పి సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు చాలా వివరంగా చెప్పారు. 2024లో కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినప్పటికి కూడా వారు లేనిపోయినటువంటి అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ధోరణితోటి రాజకీయాలు చేస్తే ఇక ముందు చెల్లబోదు అని చెప్పేసి కూటమి తరపున భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరి ముగ్గురు కలయికలో ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం కేంద్రం, అదేవిధంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి
చక్కటి పరిపాలనా భవనాలను ఇప్పటికే పూర్తి చేసుకున్నాము. ఇంకా కట్టబోయే వాటికి శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. చాలా ముమ్మరంగా పనులు జరుగుతున్నటువంటి సందర్భంగా యావత్ ఆంధ్ర ప్రజానికం మరొక్కసారి ఈ యొక్క వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి మొన్న వచ్చినటువంటి 11 ఎమ్మెల్యే సీట్లు కూడా రాబోయేటువంటి రోజుల్లో కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయడానికి కూటమి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా కూటమిని ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వం అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారనే దానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇవాళ గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, ఇవాళ గ్రామాల్లో ప్రజానికానికి ఇస్తున్నటువంటి రైతాంగానికి ఇస్తున్నటువంటి ఏదైతే రైతు కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, అదేవిధంగా పనికాహార పథకానికి సంబంధించిన నిధులు కానివ్వండి, ఈవేళ ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఎగ్గొట్టినటువంటి డబ్బులు, ధాన్యం డబ్బులు 1600 కోట్లు కూటమి వచ్చినాక ప్రజలకు అందజేయడం, రైతులకు అందజేయడం జరిగింది. ఈవేళ అప్పుడు ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ విధానాన్ని దాన్ని మరింతగా పెంచి ఈవేళ ప్రతి నెల 4000 రూపాయలు, అదేవిధంగా వితంతువులు కానివ్వండి, అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు వీరికి పెద్దన్నగా ఉండి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూటమి వైపే చూస్తూ ఉన్నారనే దానికి రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి గుణపాఠానికి కాబోయే నిదర్శనంగా మనం భావించాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. మన జాతర, మన పండుగలు, మన చందనాలు. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో సంక్రాంతి జాతరోత్సవ వేడుకలు, కోలాహల సంబరాలు, తగ్గింపు ధరలు, ఉచిత బహుమతుల అంబరాలు, 1499 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఉచిత బహుమతులు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్స్. 399 రూపాయలకి షిమ్మర్ లెనిన్ సారీ, 699 రూపాయలకే 2 కోవై పట్టు సారీస్, 899 రూపాయలకే 2 కుప్పడం ఫ్యాన్సీ సారీస్, 2496 రూపాయల ఆల్బమ్ సాఫ్ట్ సిల్క్ సారీ, 999 రూపాయలు మాత్రమే. 499 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ టాప్స్, 599 రూపాయలకే 2 అంబ్రిలా కుర్తీస్, 999 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకే 3 బాయ్స్ షర్ట్స్, 275 రూపాయలకి 2 చిల్డ్రన్ మిడీస్, 799 రూపాయలకి 2 క్యాషువల్ షర్ట్స్, 399 రూపాయలకి 3 లోయర్స్, 799 రూపాయల మెన్స్ జీన్స్ కొనండి, రెండవ జీన్స్ 25 రూపాయలకి పొందండి. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.